ఆమోసు అనేటువంటి పశువుల కాపరి మేడి పండ్లు ఏరుకునేవాడు. ఏ జ్ఞానము లేనివాడితో దర్శన రీతిగా ప్రభువు ఆయనతో స్వరము ద్వారా మాట్లాడి ఆ ప్రాంతాన్ని దర్శించి, నేను చెప్పినటువంటి వర్తమానం, నేను చెప్పినటువంటి ప్రవచనం, నేను చెప్పిన వార్నింగ్, అక్కడికి వెళ్ళి వాళ్ళని వార్న్ చేయాలి అని చెప్పాడు దేవుడు. ఒక హెచ్చరిక చేయమని చెప్తున్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళి నువ్వు హెచ్చరిక చేయాలి అని చెప్పినప్పుడు ఈయన ఏమాత్రం కూడా భయపడకుండా హెచ్చరిక చేయడానికి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు, ఇతను హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక యాజకుడు ఉంటాడనమాట. ఆ యాజకుడు పేరు ఏం పేరంటే అమజ్య. మీరు ఏడవ అధ్యాయం దగ్గరికి రండి. 7వ అధ్యాయం దగ్గరికి రండి. ఆ అమజ్య ఏమంటాడంటే, బేతేలులోని యాజకుడైన అమజ్య ఇజ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానము పంపి, ఇజ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇజ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదని తెలియజేసెను. మరియు అమజ్య ఆమోసుతో ఇట్లా, నేను దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠ స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు అని తిడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఈయనతో ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఏమంటున్నాడు, అతని పేరు అమజ్య, దీర్ఘదర్శి అని పిలుస్తున్నాడు. ఈయన దీర్ఘదర్శి, నువ్వు తప్పించుకొని నీ యోధా దేశానికి పారిపో. నువ్వు మళ్ళీ ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి వచ్చావు కదా, నువ్వు తప్పించుకొని యోధా దేశానికి పారిపో, లేకపోతే నీ మీద ఇలాంటి నేరారోపణ నేను చేయాల్సి వస్తుంది. రాజుకే టెండర్ పెట్టడానికి వచ్చాడు, రాజు మీదనే నేరారోపణ చేయడానికి వచ్చాడు, చాలా ఫాల్స్గా ఇతను ఒక ప్రవచనాలు చెప్తున్నాడని నీ మీద మేము ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఎక్కడ కాదు నీ మాటలన్నీ చెప్పాల్సినవి, నీ యోధా దేశానికి పోయి నీ బత్తెము సంపాదించుకోవడానికి అక్కడ చెప్పుకో ప్రవచనాలు అని చెప్తున్నాడు. ఈ మాట మనకిప్పుడు ఈ రోజుల్లో ఈ మాటను మనం ఒకసారి పరిశీలన చేయాలి. అంటే ఇప్పుడు సేవకురాలు ఇలా వాక్యం చెప్తున్నారు అంటే, సేవకుడు ఒక వాక్యము ప్రవచనము ప్రకటిస్తున్నాడంటే ఏమంటున్నారంటే, ప్రజలు డబ్బులు సంపాదించుకోవడానికి సంఘాలు పెట్టుకుంటున్నారు అంటున్నారు. ఇదే మాట అక్కడ. నువ్వు పోయి ఏ మాటలైతే మాకు చెప్తున్నావో ఇవి కాదు, కానీ నీ యోధా దేశానికి వెళ్ళి అక్కడ ప్రవచనాలు చెప్పుకో బత్తెం సంపాదించుకోవడానికి. ఆ మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఒకరోజు మనం ఇలాగే మెసేజ్ మాట్లాడుతూ ఉంటే మన మెసేజ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఒక అతను పెడుతున్నాడు, ఏవో 4 పుస్తకాలు చదివేసి వాక్యాలు చెప్పి డబ్బులు బాగా సంపాదించుకుంటున్నట్లున్నావు, వెళ్ళి పేదలకు సహాయం చేయని పెట్టాడు ఆయన. ఇదే చెప్తున్నాడు, ఇదే మాట ఆ రోజు ఆమోసుతో అన్న మాటే ఈరోజు మనతో కూడా అంటున్నారు. వాళ్ళకి కాపరి బాధ్యత, మందని మేపడం, వారి కొరకు కాపరి పడుతున్న ప్రయాస, వారి కొరకు వీళ్ళు చేస్తున్న విజ్ఞాపన, ఒక మందని కాయుట, సంఘ పరిచర్యలు, ఇవేమీ తెలియని జనాంగం. వాళ్ళు గొర్రెలు చెదిరిపోవడమే వాడికి కావాలి. శోధకుడికి ఏం కావాలి, నేను గొర్రెల కాపరిని కొడితే మందంతా కూడా ఆటోమేటిక్గా చెదిరిపోతుంది. కాబట్టి గొర్రెల కాపరుల మీద కక్ష, ఈ సేవకుల మీద కక్ష. ప్రవక్తలు ప్రవచనాలు చెప్తుంటే ఆ ప్రవచనాలు నెరవేరలేనప్పుడు ఇదిగో వీళ్ళు అబద్ధ ప్రవక్తలు అనేటువంటి గోల. నిజంగా కూడా కొంతమంది రకరకాల వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి ప్రవచనాలు చెప్తున్న ప్రవక్తలు కూడా ఉన్నారు. ఇంకా చాలా ఇష్టం వచ్చినట్లుగా అసలు అవి ఏమీ కాదు, ఆ మీటింగుల్లో రకరకాల ప్రవచనాలని చెప్పి రిలీజ్ చేసి అన్యుల ముందర అవమానం పాలైపోతున్న సేవకులు. ఇవన్నీ ఈ రోజుల్లో ఎలా జరుగుతున్నాయో ఆ రోజుల నుంచి ఉందని నాకు ఇది చదువుతున్నప్పుడు తెలిసింది. అంతే కదా, నువ్వు పోయి అక్కడ బత్తెని సంపాదించుకోవడానికి చెప్పి ఇక్కడ కాదు నీ మాటలు అని చెప్పి ఆ ప్రవక్త హెచ్చరించి అతన్ని చంపినప్పుడు ఆయన తనను తాను తగ్గించుకుని ఏం చెప్తున్నాడో చూడండి. 14వ వచనం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనివాడను. నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇజ్రాయేలు వారికి
ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము, ఇజ్రాయేలీలను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞించుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారుడును నీ కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, అవశ్యముగా ఇజ్రాయేలీలు తమ దేశము విడిచి చెరగొనబడుదురు. ఇవన్నీ దేవుడి మాటలు ఆయన మాట్లాడేస్తూ ఆ ప్రవచనాలను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ సేవకుడి మీదకి వచ్చిన తీర్పు చాలా కఠినంగా ఉంది. అక్కడ చాలా కఠినంగా ఉన్నాయి కదా మాటలు, చాలా కఠినంగా ఉన్నాయి. ఇవన్నీ నెరవేరాయి తర్వాత మనం ఇంకా దాని లెంది స్టోరీ ఇవన్నీ కూడా నెరవేరుతాయి తర్వాత. కేవలం ఆమోస్ గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఈయన ఎందుకు దేవుడు ఇంత కఠినంగా తూరు కొరకు, మనం ఇందాక వేరే వేరే ప్లేసెస్ మాట్లాడుకున్నాం కదా, తూరు, ఇంకా గాజా, దమస్కు, ఏదోము, ఈ యొక్క అమ్మోనీల దేశము, మోయాబు, ఈ ప్లేసెస్ అన్నిటి గురించి దేవుడు కింద వరకు వచ్చేటప్పుడు యూదా కూడా లాస్ట్లో 2వ అధ్యాయము 4వ వచనం, యూదా 3 సార్లు అంటే దేవుడు ఫస్టే చెప్పేలేదు వాళ్ళకి. ఏం చెప్తున్నాడు? 3 సార్లు 4 సార్లు. ఇప్పటి వరకు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వెయిటింగ్. ఒకసారి చేయగానే దేవుడు పనిష్మెంట్ ఇచ్చేయచ్చు కదా, అప్పుడు టిట్ ఫర్ టాట్ లాగా ఉంటుంది, అందరూ తప్పులు చేయకుండా ఉంటారని మనం అనుకుంటాం. మన దేశ పరిస్థితులను చూసినప్పుడు వేరే వేరే చోట్ల ఇలా మనకి ఎంత హింస కలుగుతుందన్నప్పుడు దేవుడు వెంటనే కలుగజేసుకుని వారికి అర్జెంటుగా ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేస్తే బాగుండని మనం అనుకుంటాం. కానీ దేవుడు వెంటనే రెస్పాండ్ అవ్వట్లా. 3 సార్లు ఆప్షన్ ఇస్తున్నాడు అక్కడ, 4 సార్లు. ఎందుకని? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క టైం టేబుల్, దేవుని యొక్క సిస్టమ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఆయన కొలమానం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. నిజమే టిట్ ఫర్ టాట్ లాగా ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేశారు అనుకోండి దేవుడు, మనం ఉంటామా ఇక్కడ? అంతే కదా. మన విషయంలో ఎలాగ సహిస్తున్నాడో ఆ విషయంలో కూడా అంతే జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఉంటామా? ఒకేసారి తప్పు చేయగానే ముందు లేపేశారు అనుకో, ఇక్కడ నుంచి ఎవరుంటారు ఇక్కడ? చూడండి, ఆప్షన్స్ ఇస్తున్నాడు దేవుడు. 3 సార్లు 4 సార్లు ఈ పట్టణాలు, ఈ ప్రాంతాలు, ఈ దేశాలు, ఈ యొక్క మనుష్యులు నా మీద ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో, చేసిన తప్పులు దాని ద్వారా వచ్చిన దోషం అని చెప్పి ప్రకటించు అన్నారు ప్రభు. ప్రతి చోట అలాగే 2 సార్లు 3 సార్లు 4 సార్లు అని రాయబడింది కదా. చేసిన దోషాన్ని బట్టి నేను ఈ పనిష్మెంట్స్ వాళ్ళ మీదకి పంపిస్తున్నాను. వాళ్ళు తిరగాలి నా తట్టు. ఎందుకని ప్రజలందరూ ఇలా అయిపోయారు? అసలు ఏమైపోయారని మీకు తెలుసు? అసలు వాళ్ళు ఏమైపోయారంట? మీరు 2వ అధ్యాయంలో 7వ వచనం దగ్గరికి రండి. అదే ఆమోసు గ్రంథము 2వ అధ్యాయంలో ఇక్కడ 6వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలా అనగా, ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల నోటులో మన్ను వేటుకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు, తండ్రియు కుమారుడు ఒకదానినే కూడి. ఒకసారి చూస్తున్నారా పదాలు? పరిశుద్ధ నామాన్ని అవమానపరుస్తున్నారు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠముల యొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షరసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును, సింధూర వృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారి ముందర నిలబడకుండా నేను నాశనము చేసి తిని కదా. ఈ మాటలన్నీ మీరు చదివితే ఎంత భయంకరమైనవంటవి. ఆ రోజుల్లో బానిసత్వం ఉంది, ఆ రోజుల్లో దాసత్వం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంట, ఈ రాజు కాలంలో వాళ్ళకి ఏమైందంటే, సొలొమోను తర్వాత, రెహబాము తర్వాత వచ్చినటువంటి ఈ రాజుల కాలంలో ఏమైందంటే చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. రాజ్యం అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. గొడవలు లేవు, యుద్ధాలు లేవు, నాశనం లేదు. వాళ్ళందరూ చాలా బాగున్నారన్నమాట. దేవుడు వారిని ఏ బాధ లేకుండా, ఏ గొడవ లేకుండా, ఏ సమస్య లేకుండా, అప్పులు లేకుండా ఉంచితే ఏమైంది? వృద్ధి అవడం మొదలుపెట్టారు. అవును కదా, అప్పులు లేవు. అప్పుడు ఏమవుతుంది? మన సంపద దాచుకుంటాం ఆటోమేటిక్గా. ఇంకా అలా వృద్ధి అవుతూ వాళ్ళు ఏమయ్యారంటే చక్కని నగరులు కట్టించుకున్నారంట, చక్కగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారంట ఈ జనులందరూ. ఏం ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి. అయితే దంతాలతో కట్టినటువంటి మంచాలు చేయించుకుంటున్నారంట, దంతాలతో కట్టినటువంటి పెద్ద పెద్ద నగరులను, అంటే ఇంకా శీతాకాలానికి ఒక రకమైనటువంటి హౌస్లు అంట, ఎండాకాలానికి ఒక రకమైనటువంటి బిల్డింగ్స్ అంట. ఇలాగ వాళ్ళు చాలా మంచి ఒక ధనవంతులు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏ చీకు చింత లేకుండా ఉన్నారు.
ఇప్పుడు ఇది డిసెంబర్ నెల పండగ కదా, ఇప్పుడు పండగ చేసేద్దాం అని పండగ చేసేస్తున్నారు. వాళ్ళకి ఏ ఆత్మీయత లేదు. ఎందుకని? వారు కలిగి ఉన్న సమృద్ధి చేత. ఈరోజు సమృద్ధి ఎక్కువగా వస్తే ఏమైపోతుందో అనేటువంటి ఒక కోణం మనం ఆలోచించాలి. వాళ్ళకి ఏ లోటు లేదు, డబ్బులు చాలా బాగా ఉన్నాయి, మంచి వెల్దీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏం బాధలు లేవు. ఇంకెందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అని ప్రార్థన చేస్తారు వాళ్ళు? అలా అయిపోయారంట. అందుకే కొన్ని సందర్భాలలో ధనం ఉండి దేవునికి దూరం అయిపోవడం కంటే మనము ధనము లేకుండా దేవునికి దగ్గరగా ఉండడం చాలా మంచిదని బైబిల్ సెలవిస్తుంది. అందుకే కదా ఒక ఆగూరు ప్రార్థన చేస్తాడు, తగిన దానికంటే ఎక్కువ ఇస్తే నాకు, నేను ఈ దేవుడు ఎవడాన్ని మర్చిపోయి జస్ట్ నామకే వస్తే ప్రార్థనకు వస్తానేమో నా ప్రభువా, అలా చేయొద్దు. ఒకవేళ మరీ దరిద్రుడిగా నన్ను చేసేస్తే దొంగిలించి రొట్టె కోసం కూడా దొంగతనం చేసి దేవుడి నామానికి అవమానం తెస్తానేమో, అలాగా కూడా ఉంచొద్దు. నాకు చాలినంత ఇవ్వు. కొన్ని సందర్భాల్లో ఇంకా అవ్వట్లేదేంటి, కార్యాలు ఇంకా అవ్వట్లేదేంటి, ఏంటి నాకు అని అనుకుంటున్న మనము, దేవుడు మనకు చేయలేక కాదు, ఆయన హస్తము కొరచగా ఉండి కాదు, ఆయన చెవులు మందంగా ఉండి కూడా కాదు. మనం ఎలాంటి వాళ్ళమో కొంచెం ఇస్తే ఏమైపోతామో ఆయనకు తెలుసు. అంతేనా? కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే తగినంత ఇచ్చి వెళ్ళండి, ఆత్మలను సిద్ధపరచుకోండి, నాతో కనెక్ట్ అయ్యి ఉండండి. మీరు ఈ విధంగా ఉంటేనే నాతో ఖచ్చితంగా ఉండగలుగుతారు. మీకు తగినంత చాలినంత నేను ఇస్తాను. అప్పుడు మీ హృదయాలు మారి, మీ మనసులు మారి, వచ్చిన దాంట్లో మీరు నమ్మకంగా ఉంటారు కదా, చూస్తాను నేను. అప్పుడు మళ్ళీ హెచ్చిపోతే మళ్ళీ ఇంకొంచెం బ్యాక్కి. అంటే ఈ సిస్టమ్ అంతా మనకి మంచే జరుగుతుంది, ఏది చేసినా మంచే అన్నట్లు. నిజంగా దేవుడు అన్యాయస్తుడు మాత్రం కానికాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, వీళ్ళ దగ్గర ఉన్న దాసులు ఉన్నారు కదా, దాసులు పనిచేసేవాళ్ళు. నిన్నే చెప్పాను బానిస వ్యవస్థ గురించి మీకు. వీళ్ళు ఏం చేస్తారంట, చెప్పులు కొనుక్కోవాలనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పులు కొనుక్కోవాలి, ఒరే రారా నువ్వు అని వాడిని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తారు పనివాడిని. ఆ చెప్పులు ఎంత అని అడిగితే దీంట్లో మేము కొంచెం బంగారం పెట్టాము, దీంట్లో కాస్ట్లీ స్టోన్స్ పెట్టాము, దీంట్లో ఇలా పెట్టాము. అంతేనా, వీడిని తీసుకుని ఆ చెప్పులు ఇవ్వని కొనుక్కుంటున్నారట. ఒక మనిషిని ఒక చెప్పుల కొరకు అమ్ముతున్నటువంటి దుస్థితి. మీకు అర్థమైందా? నీతిమంతులు, ఒక మనుష్యుడు, నా సారూప్యంలో పుట్టిన ఒక మనుష్యుడు యొక్క విలువ నీకు చెప్పుల ధర. ఎంత విలువ లేదు నీకు నీ జీవితం గురించి, ఒక మనిషి ప్రాణం గురించి, ఒక మనిషి రక్షణ గురించి. నా పోలికగా పుట్టినటువంటి ఒక మనుష్యుని చెప్పుల కొరకు అమ్ముతున్నావు నువ్వు, నీకెంత బలిసిపోయింది అన్నాడు దేవుడు ఇక్కడ. ఇంకా చండాలమైనవి ఉన్నాయి కదా. ఒక్కడు ఒక స్త్రీని, తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఉంచుకున్నారంట, ఒకే స్త్రీ వాళ్ళిద్దరికి కలిపి. అంటే వాళ్ళకి వావి వరసలు తెలియడం లేదు, మనుషుల యొక్క విలువలు తెలియడం లేదు, నీతి న్యాయాలు తెలియడం లేదు. వాళ్ళకి అసలు ఆ డబ్బులు మదించిపోయి ఉన్నారు. ఆ కళ్ళు కనబడట్లేదు, కళ్ళు ఎక్కడున్నాయి, నెత్తి మీద ఉన్నాయి. ఇది వాళ్ళ పరిస్థితి. దాన్ని దుస్థితి అనాలి మనం. డబ్బులు వచ్చేయడం కాదండి ఆశీర్వాదం అంటే. దేవునితో సత్సంబంధాలు కలిగి, మానవత్వం కలిగి. అందుకే ఒక యవనస్తుడు దేవుడి దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, పరలోక రాజ్యంలో వారసత్వం పొందుకోవాలంటే నేనేం చేయాలి అంటే, నీకు కలిగిందంత అమ్మేసి నన్ను ఫాలో అవ్వు అన్నాడు ఆయన. అది నచ్చలేదు ధనవంతుడికి, ఎందుకంటే అతను ధనాన్ని ప్రేమించాడు కనుక. కాబట్టి ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలు చాలా, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ లోకానికి చాలా ఉపయోగకరమైనవి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తిగా నేను ఎరుగుదును అన్నాడు పౌలు. నేను ధనవంతుడిగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నానో, పేదవాడిగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నానో, ఏ స్థితిలోనైనా నేను తృప్తిగా ఉన్నాను నా దేవుని సన్నిధిలో. కాబట్టి సమస్యలు తీరుతాయి, అప్పులు తీరుతాయి, బాధలు తీరుతాయి. ఈ సమయంలో మనం ఎలా ఉన్నామో పరీక్షించబడతాం ఖచ్చితంగా. పరీక్షలు వెళుతున్నప్పుడే కదా పరీక్షించబడతాం. పరీక్షలు లేకపోతే ఏం పరీక్షించబడతాం మనం? కాబట్టి మనం అందరం కూడా ధైర్యం తెచ్చుకొని, ప్రభువా నీవు అన్యాయస్తుడు కాదు, నేను నమ్మకంగా ఉండడానికి, నేను చెడిపోకుండా ఉండడానికి, నా మీద ఉగ్రత రాకుండా ఉండడానికి, నేను చెరలోనికి పోకుండా ఉండడానికి నీవు నన్ను ఈ విధంగా ట్రైనప్ చేసి పంపిస్తున్నావే, ఇది చాలా గొప్పది అని మనం ఆయన నామాన్ని మనం ఎప్పుడు కూడా ఘనపరుస్తూ, మనం వెళుతున్న త్రోవలో మనం సువర్ణంగా మార్చబడుతున్నామని నమ్మి విశ్వసించాలి. కాబట్టి ఇక్కడ మనం ఇది అర్థమవుతుంది, వీళ్ళ పరిస్థితులు ఇవి. అందుకే దేవుడు వీరిని హెచ్చరించమని చెప్తే, అక్కడ ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు, వాడు మంచివాడు కాదన్నమాట అతను,
కాదు కాబట్టే అంత అప్పటికే జరుగుతున్నది. నీ భార్య, నీ పిల్లలు, నువ్వు బ్రతుకులు అలా ఉంటాయి, నువ్వు వెళ్ళి ముందు చూసుకో నీ పరిస్థితి అని చెప్పి ఒక ప్రవక్తను హెచ్చరిస్తున్నాడు. ఒక కాపరి, పశువుల కాపరి. ఆయన ఏ సొంత పశువులో లేకపోతే ఆయన పాలేరో మనకు తెలియదు. ఎవరినైనా సరే వాడుకుంటాడు దేవుడు, ఎవరినైనా సరే వాడుకుంటాడు. నేటి ప్రవచనాలు వెంటనే నెరవేరిపోయిందా? ఇది దేవుడు చాలా వార్న్ చేశాడు, కాషన్ ఇచ్చాడు. అప్పుడు వీళ్ళేంటి వినడం లేదని చెప్పగానే కొన్ని దర్శనాలని ఈయనకి చూపిస్తున్నాడు. ఎవరికి? ఆమోస్కి. దర్శనాల ద్వారానే కదా దేవుడు మాట్లాడతారు ఎక్కువ, మనకి కూడా కళల ద్వారా, దర్శనాల ద్వారా. 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి, మనం ఫాస్ట్గా చెప్పుకోవాలి కాబట్టి 7వ అధ్యాయం దగ్గరికి రండి. అక్కడ ఒక దర్శనం చూస్తున్నాడు ఆమోసు. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచును. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు, అంటే దర్శనం చూస్తున్నాడు ఈయన. అక్కడ మన ఆమోసు ఒక దర్శనం చూస్తున్నాడు, దర్శనం చూపిస్తున్నారు దేవుడు. మిడతల దండు వస్తుందంట. మిడతల పని ఏంటంటే పచ్చని పచ్చికంతా కొరికేస్తాయి. ఆ ఇయర్ పంట రావాల్సిన పంటనంతటినీ కూడా కొరికేసినట్లుగా, ఆ రాజుకు రావాల్సిన కోత అంతా కూడా తినివేసినట్లుగా దర్శనం చూసినప్పుడు ఆమోస్ వెంటనే భయపడిపోయి, నాయనా ప్రజలందరి మీదకి కరువు వచ్చేస్తుంది, వద్దొద్దొద్దొద్దు అంత పని చేయక నాయన అని చెప్పి వెంటనే ప్రభువైన యెహోవా 2వ వచనం చూడండి. నేను రెండవ వచనంలో 2వ లైన్ చదువుతున్నా. ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించు, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగో నిలుచును అని నేను మనవి చేయగా, ఈయన అంటే 2 లైన్లు అక్కడ రాయబడి ఉన్నాయి కానీ ఆర్డినరీగా కాదు, నిజంగా హార్ట్ఫుల్గా ఆమోసు వేడుకున్నాడు. ఎవరి కోసం? యాకోబు కోసం. యాకోబు అంటే ఎవరు? అక్కడ యాకోబు గారు లేరు, యాకోబు సంతానం, యాకోబు. ఆ జనము యాకోబు జనము. దేవుడిచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఒక్కసారి ఆ యాకోబుని జ్ఞాపకం చేసుకో, ఆ సంతతి వారిని జ్ఞాపకం చేసుకో. నీవు అలా చేస్తే ప్రజలందరూ ఎలా నాయన, ఒక్కసారి ఓర్చుకో అని అందుకనే కదా ఇతన్ని ఎన్నుకున్నాడు దేవుడు. మనమైతే మన పగవాడి మీదకి, మన శత్రువు మీదకి ఇలా అవుతుందంట అంటే వాళ్ళు అలా అయిపోతారంట, నాకు కల వచ్చేసింది, అలా వాళ్ళు చేస్తారంట అని మనం ఆనందిస్తాం. మనమైతే అలాంటి వాళ్ళని ఎన్నుకోడు దేవుడు. ఆ వెంటనే ఏం చేస్తున్నాడంటే సాగిలపడి దేవుని పాదాల దగ్గర పట్టుకొని, మోషే ఎలా అయితే తన జనం కోసం అసలు అంగలార్చాడు అలా అడుగుతున్నప్పుడు ప్రభు పశ్చాత్తాపడ్డారంట దేవుడు. సరేలే, ఓకే, నేనైతే అలా చేయను అని చెప్పి ఆయన ఇలా జరగదులే అని చెప్పి వాగ్దానం చేశాడంట ఆమోస్కి. మళ్ళీ ఇంకొక దర్శనం చూపిస్తున్నాడు ఆయన. 2వ దర్శనం ఏంటంటే, అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచును. అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు మళ్ళీ వేడుకుంటున్నాడు 5వ వచనంలో, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అది కూడా జరగదులే అని చెప్పాడు. 2వ దర్శనం. మళ్ళీ 3వ దర్శనం దగ్గరికి వచ్చేటప్పటికి మట్టపు గుండు చేత పట్టుకొని చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఈ దర్శన రీతిగా ఇలా అంటున్నాడు ఆమోసు, నీకు కనబడుచున్నదేమని అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇజ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను దానిని దాటిపోను, ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములను పాడైపోను. మట్టపు గుండు అంటే మీకు ఏంటంటే, మేస్త్రీలు కొలతలు వేయడానికి, ఇల్లు కట్టడానికి గోడ, చాలా పెద్ద గోడ, ఆ గోడ ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదా, ప్లెయిన్గా కరెక్ట్గా ఉందా లేదా, అప్ అండ్ డౌన్ ఏమైనా ఉందా అని తెలుసుకోవడం కోసం మట్టపు గుండుని ఉపయోగిస్తారు. వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక సాధనం, దేవుని చేతిలో కూడా ఉంటుంది అది. ఎప్పుడు ఎలా ఉన్నారా అని కొలత వేయడానికి మట్టపు గుండును పట్టుకుంటాడు ఆయన. ఆ మట్టపు గుండును వేశాడు. వీళ్ళని కొలిస్తే నాకు ఒకసారి వీళ్ళు ఎలా ఉన్నారు అని చేసినప్పుడు మరలా కూడా ఆయన వేడుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాము. మొత్తానికి అది తీర్పు, దానికి తీర్పుకి సాదృశ్యం అది. ఆ తరువాత ఇంకా ఇలా ఆయన చాలా దర్శనాలు చూపిస్తారు. అక్కడ ఇంచుమించు ఎన్ని దర్శనాలు చూపిస్తారు? 5 దర్శనాలు చూపిస్తారు. తర్వాత వేసపు కాలపు పండ్ల గంప ఒకటి చూపిస్తారు. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం చూడండి, స్టార్టింగ్ చూడండి. వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనుపరిచి, ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని అడగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నది అని అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో ఇంకా ఇజ్రాయేలీలకి ఏమైంది? వేసవి కాలపు ఫ్రూట్స్ ఏంటి? వేసవి కాలపు ఫ్రూట్స్ మ్యాంగోస్ కదా. అది ఇంక అయిపోయినాయి, పంట అయిపోయింది. మే నెల అయిపోయింది, జూన్ నెల అయిపోతుంది. వేసవికాలం అంటే వేసవికాలంలోనే వస్తాయి, తర్వాత రావు. ఈ రోజుల్లోలా కాదు, సీజనల్గా వచ్చేవి. సీజన్ ఇంక అయిపోయింది, పంట అయిపోయింది, ఇంకేమీ లేదు, రైప్ అయిపోయింది, ఇంకా కోసేయడమే.
కోత అయిపోయింది, ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయింది ఇది అని చెప్పడానికి అది చూపించాడు దేవుడు అక్కడ. ఫైనల్ అయిపోయింది, ఇంకేం లేదని చెప్పి చూపిస్తూ ఉన్నాడు ఆయన అక్కడ. తరువాత యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి, 9వ వచనం, బలిపీఠానికి పైగా నిలిచి ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక దర్శనం వస్తుంది ఆయనకి. అంతే, 5 దర్శనాలను మనం చూస్తాం ఇక్కడ. 9వ అధ్యాయం అండి, 9వ అధ్యాయం స్టార్టింగ్ వచనం. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదిలిపోనట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తల మీద వాటిని పడవేసి పగలగొట్టుము, తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండా. ఇదొక దర్శనం. మొత్తానికి దేవుడు ఇంకా తీర్పు తీర్చడానికి నిలిచుండిపోయారు, ఇంకా అక్కడ స్టాండ్ అయిపోయారు ఆయన బలిపీఠం పైన. ఇలాంటి దర్శనాలన్నీ కూడా ఆమోస్కి వచ్చాయి. ఆమోస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారు, పొమ్మన్నారు. ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా వారు లోబడలేదు. ప్రస్తుతం జనంలాగే ఎన్ని దర్శనాలు వస్తున్నాయో, ఎన్ని ప్రవచనాలు వస్తున్నాయో, ఎన్ని వాక్యాలు ప్రజలలోనికి బయలు వెళుతున్నాయో, ఎంత బోధ జరుగుతుందో, భయం అనేది లేదు. ఇంకా లాస్ట్కి దేవుడు ఏం చేస్తాడంటే, ఈయన వెళ్ళిపోతాడు, వెంటనే ఏం జరగదు. ఇది మళ్ళీ కొన్ని సంవత్సరాలు టైం ఇచ్చాడు వీళ్ళకి, అయినా లోబడట్లేదు వీళ్ళు. లోబడని వాళ్ళనప్పుడు అశ్షూరు వాళ్ళని రేపుతాడు దేవుడు. అశ్షూరు వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే అయినా సరే నేను ఇంకా వెయిట్ చేస్తానని చెప్తాడు ఆయన. మీరు చదువుతూ ఉంటే తెలుస్తుంది దీంట్లో, నేను వెయిట్ చేస్తాను వీళ్ళ గురించి, వీళ్ళు మారి తిరిగి వస్తే నేను దావీదు గుడారాన్ని కట్టినట్లుగా వీరికి నేను మరలా వాళ్ళ గుడారాలను బాగు చేస్తాను, కడతాను, పూర్వప్రీతిగా కడతాను. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలకు వచ్చేయండి, 11వ వచనం, ఆఖరి అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపరీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించే యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనమును చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు. ఇవన్నీ కూడా ప్రవచన రీతిగా మాట్లాడుతున్నటువంటి మాటలు అమ్మాయివి. అవన్నీ ప్రవచనాలు, ప్రాఫెసీస్ అవన్నీ కూడా. సరే, ఇంకా ఈ ఆమోస్ గ్రంథంలో ఫైనల్ మనకి ఏమవుతుందంటే, ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు, వాళ్ళు లోబడలేదు, వాళ్ళు మారలేదు, వాళ్ళ బుద్ధి మారలేదు. ఆ బేతేల్లోనే సెటిల్ అయిపోయారు. దొంగ ప్రవక్తలను పెట్టుకొని కంటిన్యూ చేసేస్తున్నారు. మేము దేవుడికే పండగ ఆచరిస్తున్నాం, 24 గంటలు ఏదో మేము దేవునితో సహవాసం చేస్తాం అన్నట్లు నటించేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏ ఆత్మీయత లేనే లేదు. అశ్షూరు చేతులకు దేవుడు అప్పగించాడు. అశ్షూరు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, చిన్న జాలి కూడా లేదు వాళ్ళకి. అయ్యో వీడు నాతో పాటు మనుషుడే కదా అనే జాలి లేదు. వాడిని నిలువున నుంచోబెట్టి చర్మం ఒలిచి అక్కడ కూర్చొని చూస్తుంటారు వాళ్ళు. అంతటి భయంకరులకు దేవుడు వీరిని అప్పగించుట జరిగింది. తరువాత ఆ చెరలో నుంచి వారు బయటికి రాలేదు. ఎందుకంటే ఎలాంటి ప్రవచనాలతో దేవుడు ఈరోజు కూడా ప్రతి ఆదివారం ప్రతి వాక్యము చెప్పినప్పుడల్లా దేవుడు మీకు కాషన్స్ ఇస్తున్నప్పుడు గొప్ప జనమేమి అవ్వక్కర్లేదు. మీరు నీ ఒక్కడితో కూడా మాట్లాడుతూ ఉంటాడు, నీ ఒక్కదాంతో కూడా మాట్లాడుతుంటాడు. ఇంకా లోబడకపోతే లాస్ట్లో ఇంకెవరు ఏం చేయలేరు. ఎంత పెద్ద ప్రవక్తలు వచ్చి మీకు బోధ చేసినా, ఎన్ని ప్రాఫెసీస్ మేము ఏదున్నా, మీరు లోబడకపోతే, మనము లోబడకపోతే ఫైనల్గా ఎవరు వచ్చి ఏం చేయలేరు. ఇంకా అలా వాళ్ళ నాశనం మనం కళ్ళారా చూస్తుంటాం. మనం ఎంత ప్రార్థన చేసినా రెమెడీ రాదు వాళ్ళకి. ఎందుకంటే వారి గర్వం, వాళ్ళ అహంకారం, వాళ్ళ చేతకానితనం, వాళ్ళ దుర్మార్గత, వాళ్ళ యొక్క కపట నటన, ఇదొకటి. కపట నటన పైకి వేరే, లోపలంతా గర్వముతో కూడిన వారు వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళు అదే చేసుకుంటున్నారు అక్కడ. మేము భక్తిపరులమే అన్నట్లు బయటికి బిల్డప్ అవుతుంది, కానీ వారు ఎంత మాత్రం లోబడని వాళ్ళని జనాంగం. ఇటువంటి వారు ఏమైపోతారు, ఇంకా అలా శాతాను చేతులకి అప్పగింపబడతారు. ఇది ఆమోస్ గ్రంథంలో ఉన్నటువంటి మనకి ఇచ్చేటువంటి ఒక కాషన్ అనుకోండి, మనకి ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక అనుకోండి. ఆ రోజుల్లో జరిగిందే ఇది, ఇప్పుడు జరుగుతున్నది కాదు. కానీ ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. ప్రవక్తల్ని హింసిస్తున్నారు, సేవకుల్ని హింసిస్తున్నారు. ఆ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడు లేరు అని చాలామంది చెప్తున్నారు. దేవుని వాక్యం చెప్పే ప్రతి ఒక్కరూ ప్రవక్తలే. మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనం మాట్లాడుతున్నామంటే మీరే యాజకులు, మీరే రాజులు అని ప్రభువు చెప్తున్నారు. దేవుడు ఈరోజు మాట్లాడతాడు, ఆ రోజు మాట్లాడాడు, రాబోయే రోజుల్లో కూడా మాట్లాడే దేవుడు. మనకేం స్పెషల్ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు. ఆయన మనతో ఏ జరగబోయే సంగతులైనా సరే చెప్పే చేస్తాడు. ఆయన ఈరోజు కూడా ఆయన సేవకులతో ఆయన మాట్లాడతాడు. కాబట్టి గందరగోళంగా ఉంది క్రైస్తవ లోకం ప్రస్తుత పరిస్థితుల్లో, చాలా గందరగోళంగా ఉంది. నిజంగా ప్రవక్తలు ఉన్నారా లేరా, నిజంగా ప్రాఫెసీస్ రైటా రాంగా, నిజంగా మనం చెప్పినవి జరుగుతాయా లేదా అంటే
కొన్ని సందర్భాల్లో చెప్పమంటాడు ఆయన, వెంటనే అక్కడ జరగదు. ఈ లోపల ఈ ప్రవక్తకి చాలా హింస కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు చెప్పమన్నది చెప్పేయాలంతే, చెప్పాలి. ఆయన చూపించింది మనం మాట్లాడాలి, ఆయన చెప్పమన్న వాక్యం మనము బయటికి బోధ చేయాలి. ఇలా మరి ఇవన్నీ కూడా మనం దీంట్లో నుంచి ఎవరు ఏది నేర్చుకుంటారో అది నేర్చుకోండి. మరి మనం ఎందుకు పనికిరాని వారం అనుకోవడానికి లేదు, ఎలాంటి వారినైనా దేవుడు వాడుకుంటాడు. ఆ ప్రజలు డబ్బు ఎక్కువైపోయి ఎలా ఉన్నారో అలా మనం ఎప్పటికీ అవ్వకుండా ఉండేలాగా అనుదినము కూడా మనము ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. దీంట్లోంచి నేర్చుకున్న మాటలు ఇవే. ఇంటికి వెళ్ళిన తర్వాత 9 అధ్యాయాలు కూడా మీరు చదువుకోండి. ఇంకా మీకు ఏమైనా దాంట్లో నుంచి దేవుడు మాట్లాడితే చాలా మంచిది. కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడానికి వందనాలు. మా మధ్యలో నిశ్చయముగా మీరు ఉన్నారు తండ్రి, వందనాలు. మీరు మాట్లాడి ఉన్నారు. దీనిలో నుంచి మేము తీసుకోవాల్సిన సారం మేము తీసుకోవడానికి అవసరమైన కృప దయచేయండి. ఒక్క మాట చాలు మా జీవితంలో మార్పు కలగడానికి, ఒక్క మాట చాలు మేము లోబడ్డానికి. నాయన ఒక గద్దింపు చాలు మేము నాయన నా తండ్రి పూర్వపు చెత్త స్థితిని విడిచిపెట్టి మారు మనస్సు పొందుకోవడానికి. అలా లోబడనల్లోని జనాంగాన్ని ఒక్కసారి దర్శించండి. మాలో ఉన్న చిన్నవి పెద్దవి అవిధేతులు తీసివేసుకొని సేవకుల మాటలకు లోబడే మనస్సు మా అందరికీ దయచేయండి. దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించే మనస్సు కూడా మాకు దయచేయండి ప్రభా. వారంతా భయంకరమైన హేయమైనటువంటి పాపపు క్రియలలో నిమగ్నమై ఉండగా వచ్చిన దర్శనాన్ని బట్టి నాయన వారైతే ఆ దినాన లోబడలేదు, కానీ ఈ దినాన ప్రజలు లోబడ్డానికి అవసరమైన పరిశుద్ధాత్మ శక్తి మా మీదకి పంపించండి తండ్రి. క్రైస్తవ్యం మీదకి పంపించండి. అనేకులు రక్షించబడ్డానికి సహాయం చేయండి. ఆత్మకార్యాలు జరిగించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో వినుచున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.